హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. ఈరోజు మనం పెసరపప్పుతో కమ్మని పప్పుచారు చేసుకుందాము. ఒంట్లో వేడిగా ఉన్నప్పుడు బాగా చలవ చేస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను 1 కప్పు పెసరపప్పు ఉడికించుకుంటున్నాను. నేను కుక్కర్లో ఉడికించుకుంటున్నాను, లేకపోతే మామూలు గిన్నెలో కూడా ఉడికించుకోవచ్చు. కొంచెం తొందరగా అవుతుందని కుక్కర్లో వేస్తున్నాను. 1-2 సార్లు కడిగి 2 కప్పులు వాటర్ పోసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ చల్లారిన తర్వాత ఓపెన్ చేసుకుని పప్పుని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. పెసరపప్పు కదా, చాలా ఈజీగా ఉడికిపోతుంది. అసలు కుక్కర్ లేకపోయినా కూడా ఈజీగా ఉడికిపోతుంది. పెసరపప్పు తొందరగా చిక్కబడుతుంది. కొన్ని వాటర్ పోసుకొని కలుపుకుందాము. ఈ పప్పుని డైరెక్ట్గా ఇందులోనే మరిగించుకోవచ్చు, కానీ నేను వేరే పప్పుచారు బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను 10-15 గ్రామ్స్ చింతపండు తీసుకున్నాను. కొంచెం చింతపండు అయితే సరిపోతుంది. దీన్ని 10 నిమిషాల ముందు నానబెట్టి గుజ్జు తీసి పెట్టుకోవాలి. ఈ గుజ్జుని పప్పులో పోసుకుందాము. 2 టమాటాలని ముక్కలు చేసుకొని వేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయని పొడుగుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. 4-5 పచ్చిమిర్చి నిలువుగా చీల్చుకొని వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఈ కారం, ఉప్పు మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. కారం పొడి నేనైతే వేసుకోవట్లేదు. మీరు కావాలనుకుంటే మీ టేస్ట్ని బట్టి కొంచెం కారం పొడి కూడా వేసుకోవచ్చు. చిక్కగా ఉంది కదా ఈ పప్పు, కొన్ని వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోవాలి. కలుపుకుంటూ మరిగించుకోవాలి. అంటే మరగడం స్టార్ట్ అయ్యే వరకు మాత్రం అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే పప్పు అడుగుకి వెళ్ళిపోయి మాడిపోకుండా. కొంచెం కరివేపాకు వేసుకుందాము. మరగడం స్టార్ట్ అయిన తర్వాత టేస్ట్ సరి చూసుకోవాలి, ఎందుకంటే సాల్ట్ కానీ కారం కానీ తక్కువ ఉంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. మరగడం స్టార్ట్ అయ్యే వరకు మాత్రం కలుపుకుంటూ మరిగించుకోవాలి, లేదంటే అడుగంటే ఛాన్స్ ఉంది. 4-5 నిమిషాలు మరగనివ్వాలి. ఉల్లిపాయలు, టమాటాలు మంచిగా ఉడికే వరకు మరిగించుకోవాలి. కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ పోసుకోవాలి. మరిగితే చిక్కబడుతుంది పప్పుచారు. పెసరపప్పు కదా, తొందరగా చిక్కబడుతుంది. పల్చగా చేసుకుంటేనే బాగుంటుంది. అసలు పెసరపప్పు పల్చగా చేసినా చిక్కగా చేసినా చాలా బాగుంటుంది. బాగా మరుగుతుంది కదా, దీంట్లో కొత్తిమీర వేసుకొని కలుపుకుందాము. ఇప్పుడు పోపు వేసుకుందాము. ప్యాన్ వేడెక్కిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ హోల్సమ్ వుడ్ ప్రెస్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత 2-3 ఎండుమిర్చి ముక్కలు చేసుకొని వేసుకోవాలి. ఎండుమిర్చి కలర్ మారిన తర్వాత 4-5 వెల్లుల్లిపాయలని కచ్చా పెచ్చగా దంచుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపుని మరుగుతున్న పప్పులో వేసుకుందాము. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, టేస్టీగా హెల్తీగా పెసరపప్పు చారు రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలోకి అయితే సూపర్ ఉంటుందండి, అందులో డౌటే లేదు. నేను హోల్సమ్ వుడ్ ప్రెస్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నానని చెప్పాను కదా, మీకు కూడా ఎలాంటి కల్తీ కానీ మినరల్ ఆయిల్స్ కానీ లేకుండా ప్యూర్ వుడ్ ప్రెస్ ఆయిల్ కావాలనుకుంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టచ్చు, లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.